హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మైథిక్ వరల్డ్. గత ఎపిసోడ్లో వైష్ణవి ఆ భయంకరమైన లోయలోకి పడిపోయిన తర్వాత ఆమె రక్తం తాకి కాళికావనం అడవి మేల్కొనడం చూసాం. మరి ఆ రాత్రి అసలు అక్కడ ఏం జరిగింది? ఆ కాళికావనంలో వైష్ణవికి ఎదురైన ఇంత అనుభవం ఏంటి? ఆ తర్వాత జరిగిన వినాశక పరిణామాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అదే రాత్రి సమయం రాత్రి 12:47. భారీ వర్షం పడటంతో నేలంతా చిత్తడిగా ఉంది. శ్రీకాళహస్తి అడవుల మధ్య చుట్టూ మెరుపులు భయంకరంగా మెరవసాగాయి. అడవి మొత్తం ఒక విచిత్రమైన నిశ్శబ్దంతో కప్పబడి ఉంది. అప్పుడే నలుగురు తాండా వేటగాళ్ళు చేతిలో టార్చులతో అడవిలోకి వస్తుంటారు. ఇంత రాత్రి ఇక్కడికి రావడం మంచిది కాదురా అని వారిలో ఒకడు భయంగా చెబుతాడు. మరో వ్యక్తి ఏముందిరా ఇక్కడ అని నవ్వుతాడు. అప్పుడే ఒక భారీ మెరుపు ఆకాశాన్ని చీల్చేస్తుంది. థామ్! ఆ మెరుపు వెలుగులో గ్రామం పొలిమేరలో ఉన్న పురాతన మర్రి చెట్టు కింద ఏదో కనిపిస్తుంది. అందరూ ఒక్కసారిగా ఆగిపోతారు. టార్చ్ వెలుగు నెమ్మదిగా చెట్టు కింద పడుతుంది. అక్కడ ఆ మర్రి చెట్టు కింద రక్తంతో గీసిన ఒక భారీ బీజాక్షర చక్రం. ఆ చక్రం మధ్యలో ఒక మనిషి శవం. అతని శరీరం విచిత్రంగా వెనక్కి వంగిపోయి ఉంటుంది. కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. నోరు భయంతో తెరిచి ఉంది. అతని నుదుటిపై రక్తంతో మండుతున్న అదే బీజాక్షర గుర్తు. అయ్యో దేవుడా అని అందరూ ఒక్కసారిగా భయంతో వెనక్కి పడిపోతారు. అప్పుడే వెనక నుండి ఒక వృద్ధుడి గొంతు వినిపిస్తుంది. పక్కకు జరగండి. అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. ఒక ముసలివాడు చేతిలో క్రాంతరుతో నెమ్మదిగా ముందుకు వస్తాడు. అతను శవాన్ని చూసిన క్షణంలో అతని చేతులు వణకడం మొదలవుతుంది. కళ్ళల్లో భయం పెరుగుతుంది. అసంభవం! అతను నెమ్మదిగా బీజాక్షర చక్రాన్ని చూస్తాడు. వర్షపు నీళ్ళలో కూడా ఆ గుర్తు ఎర్రగా మండుతూనే. ముసలివాడు భయంతో వెనక్కి ఒక అడుగు వేస్తూ అది మేల్కొంది అని వణుకుతాడు. సమయం రాత్రి 1:39. మరోవైపు వైష్ణవి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. తను ఒక పురాతన గుహలో విరిగిపోయిన రాతి స్తంభాల మధ్య పడి ఉంది. ఆమె గట్టిగా ఊపిరి పీలుస్తూ నెమ్మదిగా లేవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఆశ్చర్యంతో తన చేతులు, ముఖం, శరీరం మొత్తం చూసుకుంటుంది. కారు ప్రమాదం జరిగిన ఆమె ఒంటిపై ఒక గాయం లేకపోవడం ఆమె ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది ఎలా పాసిబుల్ అని ఆమె భయంతో చుట్టూ చూస్తుంది. గుహ మొత్తం చీకటిగా ఉంటుంది. గోడలపై వింత బీజాక్షరాలు చెక్కబడి ఉంటాయి. అప్పుడే ఆమెకు ఒక శబ్దం వినిపిస్తుంది. ఓం హ్రీం క్రీం. వైష్ణవి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతుంది. అదే గొంతు, అదే శబ్దం. తను ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఆ లోయలోకి పడిపోతున్నప్పుడు వినిపించిన అదే శబ్దం మళ్ళీ మళ్ళీ తనకు వినిపిస్తూ ఉంది. ఆ శబ్దం గుహ లోపల నుండి వస్తుంటుంది. వైష్ణవి భయంతో వెనక్కి అడుగేస్తుంది. అప్పుడే గుహ చివర చీకటిలో ఒక చిన్న దీప వెలుగు. ఆ వెలుగులో ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్టు శబ్దం. ఆ వెలుగు మెల్లగా దగ్గరికి వస్తుంది. చివరికి ఒక ముసలావిడ చీకటిలో నుండి బయటకు వస్తుంది. ఆమె చేతిలో పాత దీపం. ముఖం సగం చీకటిలో దాగి ఉంటుంది. భయంతో వైష్ణవి కళ్ళు పెద్దవవుతాయి. మిమ్మల్ని నేను ఇంతకుముందు చూశాను. ముసలావిడ వింతగా నవ్వుతుంది. చూశావు తల్లి. వైష్ణవి భయంతో వెనక్కి ఒక్కడుగేస్తుంది. ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు అంటూ వైష్ణవి భయపడుతూ నాకు నా కూతురు దగ్గర వెళ్ళాలి. సాగర్, అత్తయ్య, మావయ్య అని గట్టిగా అరుస్తుంది. ఆమె గుహ బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పటిదా ఒకలా వినిపించిన ఆ ముసలావిడ వాయిస్ సడన్గా చేంజ్ అవుతుంది. వైష్ణవి అనగానే వైష్ణవి ఒక్కసారిగా ఆగిపోతుంది. ముసలావిడ నెమ్మదిగా వైష్ణవి దగ్గరికి వస్తూ, అన్నమాచార్య యూనివర్సిటీ హాస్టల్ నెంబర్ 206, ప్రతి రాత్రి ఒంటరిగా ఏడ్చేది నువ్వే కదా అని అనగానే వైష్ణవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చిన్నప్పటి నుండి వర్షం అంటే భయం నీకు, కానీ దేవాలయ గంటలంటే చాలా ఇష్టం. ఎవరూ లేని అనాశరణాలయంలో ఒంటరిగా పెరిగింది నువ్వే కదా అని వినగానే వైష్ణవి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె కళ్ళల్లో భయం పెరుగుతుంది. మీకు ఇవన్నీ ఎలా తెలుసు? ముసలావిడ నెమ్మదిగా దగ్గరికి వస్తూ ఆమె కళ్ళల్లో వింత భావం. ఎందుకంటే గురించి నాకు అన్నీ తెలుసు, ఎందుకు పుట్టావో కూడా తెలుసు. వైష్ణవి భయంతో వెనక్కి అడుగేస్తుంది. అప్పుడే గుహ లోపల మరోవైపు నుండి ఒక భారీ శబ్దం వినిపిస్తుంది. భూమి స్వల్పంగా కంపిస్తుంది. ముసలావిడ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. మొదటిసారి
ఆ ముసలావిడ కళ్ళల్లో భయం కనిపిస్తుంది. ఆమె నెమ్మదిగా చీకటి వైపు తిరిగి, లేదు, ఇది మేల్కొనకూడదు,